విచ్చేసినటువంటి పెద్దలందరికీ, కళాకారులకి, రచయితలకి అందరికీ వినమ్రపూర్వక నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా సోదరీమణులందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు. ఈరోజు నిజంగా ఇంత మంచి మహాసభ జరుగుతుంది. గద్దర్ గారు అంటే ఆయనే ఒక మహాసభ, ఒక మహాసముద్రమేమో. గద్దర్ గారు, మనం గద్దర్ గారు అని కూడా అనము, మన గద్దరన్న అంతే. గద్దరన్న మహాసభ జరుగుతుంది, పోదాం పద. గద్దరన్న పాట వస్తుంది, చూద్దాం పద. ఇదే మనకి తెలిసినటువంటి ఒక ఫీలింగ్, ఒక ఎమోషనల్ ఫీలింగ్ గద్దరన్న అంటే. రియల్లీ అండి, ఈరోజు గద్దరన్న ఒక కళ మాత్రమే కాదు. నిజంగా గద్దరన్న అనేసరికి ఒక కళ అనుకుంటాం, ఆర్ట్ అనుకుంటాం. కానీ గద్దరన్న అనేది ఒక కళాఖండం నేను అనుకుంటున్నాను, ఒక పెద్ద కళాఖండం. ఎందుకంటే ఇక్కడ మనం ఒక హారాన్ని మనం తయారు చేసి మాల వేసుకున్నాము, పూలన్నీ దారంలో గుచ్చాము. అలాగే మన గద్దరన్న ఎంతోమంది కళాకారులని ఒక పువ్వులుగా, ఒక దారంగా కుచ్చి అలా సమాజంలో వదిలేశారు. అంటే మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, కళ ద్వారా ఒక మంచి పరిమళాన్ని, ఒక మంచి సందేశాన్ని మీరు ఇవ్వండి. అది ఒక పాట కావచ్చు, ఒక డ్యాన్స్ కావచ్చు, ఒక రచన కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ పరిమళాన్ని మొత్తం అంతటా మీరు వెదజల్లండి అని చెప్పి ఒక పెద్ద పెద్ద పూల హారాల్ని తయారు చేసిన గొప్ప కళాఖండం మన గద్దరన్న. ఈరోజు ఆ పూమాలలు ఇక్కడ మనం ఆయన మెడలో వేశాము. నిజంగా ఆయన కళాహృదయం అనేది ఇంతమంది కళాకారులు నాకు ఇచ్చేటువంటి ఇంత గొప్ప కళని నాకు అంకితం చేస్తున్నారని ఆయన కళాహృదయం ఉప్పొంగిపోతూ ఉంటుంది. నేను కొన్ని పాటలు, ఆయన పాటలు కొన్ని నిజంగా నాకు మంచి అనిపించినవి. అంటే అన్ని పాటలు మంచివే, అసలు ఆయన స్పృశించని సామాజిక అంశం లేదంటే నిజంగా. భద్రం కొడుకో అని ఒక విప్లవాన్ని స్ఫురింపజేసిన తర్వాత పొడుస్తున్న పొద్దు మీద వీర తెలంగాణ అనే ఉద్యమాన్ని మనలో ఆ ఉద్యమ స్ఫూర్తిని కలిగించిన తర్వాత మదనా సుందారి అంటూ ఒక దళిత మహిళల యొక్క ఆవేదనని ఆ పాట ద్వారా వ్యక్తం చేసిన, అది ఆయనకే చెందుతుంది, అది ఆ ఘనత. అయితే ఇవే మనము చూసామనుకుంటాము, కానీ నాకు అనిపించింది ఆయనలో ఒక బిగ్ ఎమోషన్ ఉందండి. అదేంటంటే మరి అందరికీ విన్న పాట ఏది, మల్లె పువ్వుకు పందిరి ఓలే. ఆ పాట ఒక అన్నా చెల్లెల యొక్క బంధాన్ని తన యొక్క ఎమోషన్తో రాసినటువంటి పాటను రాశారు. నిజంగా అన్నకి మీ అందరి తరపున చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఆ గద్దర్ అన్న పేరులోనే ఒక ఎమోషన్ ఉంది, ఆ ఎమోషన్ని స్ఫురింపజేశారు. ఆ ఎమోషన్ని నేను తీసుకొని నేను ఒక చిన్న పాట రాశాను. మీ అందరూ అనుమతిస్తే ఒక 2-4 లైన్లు పాడతాను మీ అందరికీ. చెత్త కుప్పలో పెరిగినటువంటి ఒక అన్న చెల్లె కోసం నిద్రపుచ్చుతూ పాడినటువంటి పాట ఇది. నింగిలోని నక్షత్రాలు నేలకు వాలాలి, నా చెల్లితో ఆడాలి, కమ్ముకున్న ఈ చీకటంతా దూరం కావాలి, ఆకాశం దుప్పటి కప్పాలి, లోకం చప్పుడు ఆగాలి, కాకుల గోలను ఆపాలి, నా ఊపిరి రక్షగా ఉండాలి, కంటికి రెప్పగా కాయాలి, మెరిసేటి ఎన్నెల ఈ చల్లగాలి, అమ్మల్లి జోల పాడాలి, నా గుండె బరువుని దించాలి. ఎందుకంటే నా చెల్లి నిద్దురపోతుంది, ఓ హాయిగా కలలే కంటుంది, నా చెల్లి నిద్దురపోతుంది, అలసటంతా మరిచిపోతుంది. కన్నది ఎవరో తెలియని ప్రశ్నై తిరిగే నాకు తోడుగా కలిసావే, తాడు బొంగరల్లేని ఇద్దరిని చెత్త కుప్ప రుణబంధమై కలిపిందేమో, ఎంగిలిస్తరాకు ఆకలే తెచ్చి కడుపు నింపుతుంటే, కన్నిటి గంగా దాహమే తెచ్చి చెంప నిమిరిపోతే, వేదనంతా నీ చిరునవ్వు చూసి మంచు మళ్ళీ కరిగిపోయిందో, బాధని తుడిచివేసిందో. మరి
నా చెల్లి ఆడుకుంటుంది, ఓ కళ్ళల్లో మెరుపే నింపింది. నా చెల్లి చిత్రాలు చేస్తోంది, హా గుండెకే గాలం వేసింది. నింగిలోని నక్షత్రాలు నేలకు వాలాలి, నా చెల్లితో ఆడాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అందరికీ ధన్యవాదాలు.